హలో ఆల్ వెల్కమ్ టు ద ఛానల్ పొట్టి స్కిల్స్. ఈవినింగ్ స్నాక్స్గా మిరపకాయ బజ్జీలను అయితే ప్రిపేర్ చేశాను గాయస్. నేను ఎలా చేశానో మీరే చూడండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ స్క్రీన్ మీద ఉన్నాయి చూడండి. ముందుగా మిరపకాయలను బాగా వాష్ చేసిన మిరపకాయలను తీసుకుని మధ్యలో కట్ చేసుకుని గింజల్ని రిమూవ్ చేసుకున్నాను. నెక్స్ట్ స్టవ్ వెలిగించి గుప్పెడు పల్లీలను ఆయిల్ వేసి ఫ్రై చేసుకుని వాటిని కూడా పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ అదే కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ కాగేలోపు మనం కన్సిస్టెన్సీని అయితే ప్రిపేర్ చేసుకుందాం. గిన్నె తీసుకుని అందులో శనగపిండి వేసుకుని తగినంత సాల్ట్ని, సరిపడా కారాన్ని, సరిపడా పసుపును కూడా వేసి హాఫ్ టీ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసి బాగా మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలిసేలా కలుపుకోవాలి గాయస్. మరి కన్సిస్టెన్సీ అనేది అంత లూజ్గా కాకుండా అంత టైట్గా కాకుండా వచ్చేలా చూసుకోండి. మీకు ఏ మిరపకాయ బజ్జీ అయితే మునుగుతుందో అది గ్లాస్లో కన్సిస్టెన్సీ వేసుకొని, నాకైతే మునగలేదని నేను బౌల్లో నుంచే వేస్తున్నాను గ్యాస్. అలా ఒకటి తర్వాత ఒకటి బజ్జీలను మనం బాగా హీట్ అయిన ఆయిల్లో వేసుకోవాలి. నెక్స్ట్ అలా ఒకటి తర్వాత ఒకటి వేసుకుంటూ అటు ఇటు మెదుపుకుంటూ వాటిని ఫ్రై చేసుకోవాలి గ్యాస్. ఫ్రై అయిన బజ్జీలని ప్లేట్లోకి తీసేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొత్తిమీరలో గరం మసాలాని మిక్స్ చేసుకోవాలి గైస్. నెక్స్ట్ స్టెప్ కూడా మనం బజ్జీలు వేసుకున్నాం కదా గైస్. ఆనియన్స్ని మిక్స్ చేసుకొని మనం ఫ్రై చేసుకున్న బజ్జీని కట్ చేసి అందులో స్టఫింగ్ ఆనియన్స్, ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలను కూడా యాడ్ చేయాలి. టేస్ట్ అయితే లాస్ట్లో లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేస్తే టేస్ట్ అయితే సూపర్ ఉంది గాయస్.